నిన్న ఆదివారం ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కరణ్ నాయర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పవర్ ప్లే చివరి ఓవర్లో బుమ్రాను నాయర్ చితగ్గొట్టాడు. 2 సిక్స్లు 1 4 తో ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్లో పరుగులు చేస్తుండగా కరణ్ నాయర్ అనుకోకుండా బుమ్రాను ఢీకొట్టాడు. ఇది కాస్త గొడవకు కారణమైంది. కరణ్ నాయర్ క్షమాపణలు చెప్పినా బుమ్రా మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాయర్ ను ఏదో అంటూ బుమ్రా కనిపించాడు. బుమ్రాపై నాయర్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. ఇంతలో హార్దిక్ పాండే వచ్చి ఇద్దరిని గొడవ తగ్గించే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయాన్ని చాలా సిల్లీగా తీసుకున్నట్లు కనిపించాడు. గొడవ జరుగుతుంటే నవ్వుతూ విచిత్రమైన రియాక్షన్ ఇచ్చాడు. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ముంబై బౌలర్లు చక్రం తిప్పడంతో ఓడిపోయే మ్యాచ్ ముంబై గెలిచింది. ఇక గెలవాల్సిన మ్యాచ్ లో వరుస రన్అట్ల కారణంగా ఢిల్లీ ఓడిపోవాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ల మెరుపులు చూస్తే 1-2 ఓవర్లు మిగిల్చే మ్యాచ్ విజేతగా నిలుస్తారని అనిపించింది. కానీ ఒక్కసారిగా కరణ్ నాయర్ వికెట్ పడ్డాక వరుస విరామాల్లో వికెట్లను కోల్పోవడమే కాకుండా చివరిలో 3 అనవసరమైన రన్అట్లతో గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోయింది. మొత్తంగా ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై 12 పరుగులు తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. కీలకమైన 3 వికెట్లు తీసిన కరణ్ శర్మ ముంబై విజయంలో కీ రోల్ పాత్ర పోషించాడు.